ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఈ ఏపీ స్టేట్ లో ఫుడ్ కమిషన్ అనేది దాంట్లో భాగంగా నేను 3.5 సంవత్సరం చార్జ్ తీసుకొని కొన్ని వందల హాస్టల్స్, వందల మిడ్ డే మీల్ స్కూల్, వందల అంగన్వాడీలు, ఇలా ఎన్నో రాష్ట్రం అంతా ప్రతి ఒక్క జిల్లా దాదాపు 140 నియోజకవర్గాలు తిరగడం జరిగింది. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవన్నీ దారిలో పెట్టుకుంటూ కొంచెం కొన్ని అన్నింటినీ మార్చుకుంటూ ఈరోజు అంగన్వాడీ వ్యవస్థ ఒక గాడిన పడిందంటే దాంట్లో నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే 2022లో అంత దారుణంగా ఉండేవి అంగన్వాడీలు, అంత గట్టిగా వాళ్ళ మీద నేను చర్యలు తీసుకున్నాను. ఆ క్షణాల్లో నా మీద వాళ్ళు ధర్నాలు చేసి ఎన్నో యుద్ధాలు కూడా ప్రకటించారు నా మీద. బట్ ఐ డోంట్ కేర్. నేను న్యాయం కోసం పోరాడాను. పేద పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులు, వాళ్ళకి న్యాయం జరగాలనే ఒక మంచి ఉద్దేశంతో, వాళ్ళ కడుపు కోత ఉండకూడదనే ఒక మంచి భావనతో నేను పనిచేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఒక దారికి వచ్చారు, కొంచెం పద్ధతికి చేస్తూ ఉన్నారు. అందరినీ అడగడం కొంతమంది ఆ పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ముఖ్యంగా సివిల్ సప్లైస్ సంబంధించి రేషన్ బియ్యం వాటికి సంబంధించి మేము తనిఖీ చేయడం జరుగుతుంది. అలాగే ఐసిడిఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ వ్యవస్థ, అలాగే మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకము, అలాగే ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, వాటిలో భోజనాలు ఎలా ఇస్తూ ఉన్నారు, మెనూ ప్రకారం ఇస్తున్నారు లేదా, ఏమైనా డివైట్ అవుతుందా అనే విషయాలు. అలాగే చివరిగా పిఎం మాతృవందన యోజన, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మొదటి డెలివరీకి 5,000 రూపాయల పథకం, రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. చాలా మంది ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి ఎన్నో హోటల్స్, ఎడుగుల ఆయిల్స్, చికెన్ షాపులు, డాబాలు, రెస్టారెంట్లు, 5 స్టార్ హోటల్ ఇవన్నీ చూడరు అంటారు. అనేవి మా పరిధిలోకి రావు. అది తెలియదు చాలా మందికి. అది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇదేదో రేషన్ మాఫియా వెళ్ళిపోతా ఉంది, కాకినాడలో పోతా ఉంది, ఆడబోతా ఉంది, ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్ పట్టించుకోవడం అది మా పరిధిలోకి రాదండి. మేము వినియోగదారునికి సక్రమంగా చేరుతున్నాయా లేదా అనే దాని మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ రైట్స్ ఉంటాయి. ఆ బెనిఫిషరీకి, ఆ పిల్లవాడికి సరిగ్గా అన్నం అందుతుందా లేదా అనేది చూసేది. అవేదో దాదాపు 4,26,00,000 మందికి ఆంధ్రప్రదేశ్లో రేషన్ ఇస్తా ఉన్నాం 5 కేజీలతో. వాళ్ళు అమ్ముకొని అవెవరెవరో తీసుకొని అవెవరో అంటే అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, విజిలెన్స్, సివిల్ సప్లైకి సంబంధించిన వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇలా ఎన్నెన్నో నా మీద అపవాదులు ఉన్నాయి. అయినా కానీ నేను వేటికి తలపోకుండా నా పని నేను నిరంతరామంగా నేను చేస్తా ఉన్నా. ఎంతో మందికి ఎన్నో సలహాలు ఇస్తా ఉన్నాం, కొంతమందికి వార్నింగ్స్ ఇస్తా ఉన్నాం, 6A కేసులు బుక్ చేసాం, షోకాల్ నోటీసులు ఇచ్చాం, సస్పెండ్ చేయించాం. ఇట్లా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మేము ఫైన్స్ వేయచ్చు. ఒక పిల్లవాడికి ఒక గుడ్డు అందలేదు ఆ రోజు అంటే 125% ఫైన్ వేసే అధికారులు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఉంది. ఒక రైస్ ఇవ్వలేదు ఆ బెనిఫిషరీకి అంటే 125% దాని లైన్ డిపార్ట్మెంట్ అందరికీ ఫైన్లు వేసింది. ఒక లెటర్ పెడితే, ఇది ఒక కంప్లైంట్ మాకు పెడితే కదా, ఆ విధమైన పవర్స్ ఉంటాయి. ఒక సివిల్ కోర్టు కలిగిన అన్ని అర్హతలు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కలిగి ఉంటుంది. చాలా స్ట్రిక్ట్గా ఉన్నా, నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. ప్రతి ఒక్క విషయంలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నీ చెప్తా ఉన్నాను. ఇది చేయండి, చిన్న తప్పులు ఉంటే కనుక రెక్టిఫై చేసుకోండి, పెద్ద తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా షోకాజ్ నోటీస్ వేయడం, రెస్పాన్స్ అవ్వడం, మేము సాటిస్ఫై కాకపోతే సస్పెన్షన్ రికమెండ్ చేయడం, లేదంటే సుమోటోగా తీసుకొని కేసు పెట్టడం, ఇలా జరుగుతుందండి. ఇంకొక దగ్గర కూడా ఆయిల్ ప్యాకెట్స్ ఎక్స్పైర్ అయ్యాయి, వాళ్ళకు కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఒక డీలర్ షాప్ సీతంపేటలో సీజ్ చేశాను ఈరోజు. అలాగే 6A బుక్ చేసే వేరియేషన్ వల్ల. అలాగే మిగతా కొన్ని హై స్కూల్స్లో యాక్చువల్లీ ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతూ ఉంటాయి రైస్లో. అవి 25 kg బ్యాగ్లో ఒక 25 గ్రాములు కలుపుతారు. గంజి ఓర్చబుద్దండి. చాలామంది ఇంకా గంజి ఓరుస్తూ ఉన్నారు. అది అట్టేసి వేసి ఉడికించాలి. అందులో ఆ ఫోర్టిఫైడ్ కెనల్స్ కరిగిపోతాయి. ఫోలిక్ యాసిడ్, B12, ఐరన్ అనేవి ఉంటాయి. సన్నై 5 mm లెంగ్త్, 2.5 mm వెంటతో చిన్న బియ్యం ఆకారంలో ఉండేటి ఒక 25 kg బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతారు. అది గంజి వచ్చడం వల్ల అందులో గంజిలో వెళ్ళిపోతూ ఉన్నాయి. అది ఇంకా మోటివేట్ కావడం లేదు. మాకు చాలా బాధ. ఈరోజు ఈ హాస్టల్లో వాళ్ళు చెప్పారు ఏదో పర్మనెంట్ ఉన్నాయి అని చెప్పారు. ఆ మేడం వాళ్ళు ఆ ఫోలిక్ యాసిడ్, ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతా ఉన్నారు. మాకు సంతోషం అండి. ఎన్నో వీడియోలు పెడతా ఉన్నాం. ఇంకా అవగాహన రాలేదు, ఇంకా తెలుసుకోలేదు, ఇంకా అధికారులు ఇంకా వాళ్ళకి చెప్పడం లేదు. ఈరోజు సిద్ధంపేటలో అయితే ఒక హై స్కూల్ అండి, దారుణం. నాకు చాలా బాధ వేసింది. అంటే గంజి ఆ కాలంలో ఊరుస్తాం సార్ అంటా ఉన్నాడు హెచ్ఎం. ఇంకా ఏం మొత్తుకోవాలి, ఎవరికేం చెప్పుకోవాలి, ఎన్నేం చెప్పుకోవాలి. ఆ మాత్రం ఇంకా అవగాహన రాలేదంటే
ఇంకా దూకాల పోయి బాయిలే అట్లా పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరికి చెప్పేది ఇవన్నీ తెలుసుకోవాలి జాగ్రత్తగా. ఎక్కడండి ఇంత అవేర్నెస్ కోసమే కదండి మేమేదో సరే మీకు ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, మేమేదో సోషల్ మీడియాలో పెట్టడం కానీ, ఇవన్నీ అవేర్నెస్ కోసం అండి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలా, కొంచెం షేమ్గా ఫీల్ కావాలా, తప్పు చేసిన వాళ్ళు ఇంకొకరు తప్పు చేయకుండా జాగ్రత్త పడాలా అనే విషయాల మీదనే మేము సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టడం కానీ ఇంకోటి జరుగుతుంది. వాళ్ళే మాకు శత్రువులు కాదు, వాళ్ళేమి సంబంధాలు ఏం లేవు. ఎవరో రాష్ట్రంలో జిల్లా తిరుగుతూ ఉంటారు, ఎక్కడ ఉంటారో ఎవరు కొంతమంది అంటారు ఇలా వైసీపీ అయినో టీడీపీ అయినో వాళ్ళని పట్టుకున్నాడు వీళ్ళని పట్టుకున్నాడు. అవన్నీ నాకేం లేవండి. దారిని పోతా ఉంటే ఆడ షాపు కనిస్తే ఆడ అవుతా. అలాగే ఈ మన్యం డిస్టిక్లో ఈరోజు మార్నింగ్ నుంచి నిన్న సాయంత్రం నుంచి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు తుర్పం వెళ్ళి అట్లా మళ్ళా పార్వతీపురం అట్లా కొన్ని చేస్తూ వెళ్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే మేము చెప్పేది అధికారులకు కమిషన్ తరఫున ఇది పేదలకు ఇచ్చే ఆహారానికి సంబంధించిన విషయం అండి. వాళ్ళ కడుపులు కొట్టి మనం సంపాదించి కక్కుర్తి పడి ఆ డబ్బుల కోసం ఇది ధర్మం కాదు. అందరు అధికారులు కూడా ఎవరు కూడా అంటే అందరినీ నేను కరప్షన్ చేసే వాళ్ళు మిగిలించుకొని సంపాదించుకోవాలనుకునే వాళ్ళకు నా సూటి ఆన్సర్ ఇది. కక్కుర్తి పడద్దండి. మీరు మీ ఫ్యామిలీస్ సంతోషంగా ఉండాలంటే న్యాయంగా పనిచేయండి అనొచ్చు. నేను ఒక్కడే వచ్చినాడు, ఎంతమంది ఇలా లంచాలు తీసుకోవట్లేదు, ఎన్ని జరుగుతాయి అన్నీ వేరండి. ఇది భోజనాలకు సంబంధించిందండి. కడుపు తినే అన్నం అండి. బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలా అనే ఒక ప్రతిపాదన మెనూ డిబేట్ కాకుండా ఇవన్నీ విషయాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి అధికారులందరూ సహకరించి న్యాయంగా పనిచేసి మన ఆంధ్రప్రదేశ్ను ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఒక పౌష్టికాహార ఆంధ్రప్రదేశ్గా, ఎక్కడ ఆకలి లేని ఆంధ్రప్రదేశ్గా మనం తీర్చిదిద్దుకోవాలని అందరినీ కోరుకుంటాము. థ్యాంక్ యూ.